నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం చేసే అండ్ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? పీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి ఇష్యూ ఉన్నా నన్నైతే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చండి. మనకంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేశారన్నమాట. ఎంతమందికి తెలుసు ఈ యొక్క బాండెడ్ లేబర్స్ గురించి? ఓకే, ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క బాండెడ్ లేబర్స్ గురించి. మీలో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాండెడ్ లేబర్స్ అంటే ఏం లేదండి, బంధిత కార్మికులు. కొంతమంది ఏంటంటే బాండ్ రాయించుకొని పని చేయించుకోవడం, వాళ్ళని హింసించడం కానివ్వండి, బాండ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని రిలీవ్ చేయకుండా వాళ్ళని హింసిస్తూ పని చేయించుకుంటూ ఉంటారు అన్నమాట. ఇట్లా ఉన్న వాళ్ళని బాండెడ్ లేబర్స్ అంటారండి. బాండ్ రాయించుకొని ఇట్లా వర్క్ చేస్తున్న వాళ్ళని బాండెడ్ లేబర్స్ అంటారు అనమాట. బాండెడ్ అంటే బంధిత కార్మికులు అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక మనకి పునరావాసం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను దీని గురించి. ఓకేనా? అయితే ఈ యొక్క బాండెడ్ లేబర్ చట్టం అనేది మనకి దేశవ్యాప్తంగా రద్దు చేశారన్నమాట. ఓకేనా? ఇప్పుడు 25 అక్టోబర్ 1975లో ఇది మనకి 1976లో అందుబాటులోకి వచ్చేసింది అనమాట. అయితే ఈ 1976 ప్రకారం ఈ బాండెడ్ లేబర్ చట్టం 1976 ప్రకారం విముక్తి పొందిన బాండెడ్ లేబర్ను గుర్తించడం, అలాగే వాళ్ళని విడుదల చేయడం, మరియు వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది ఎవరి బాధ్యత అంటే మన రాష్ట్రాలది, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలది అనమాట. ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. వీళ్ళ బాధ్యత అట్లాంటి వాళ్ళని ఫైండ్ చేసి విడిపించి పునరావాసం కల్పించాలన్నమాట. దీనికి గాను మనకి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వీళ్ళకి ఆర్థిక సాయం కింద 10 లక్షల వరకు, ఏటా 10 లక్షల వరకు ఇస్తూ ఉంటుందన్నమాట. ఎవరికి? మన కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలకి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి. ఓకేనా? 10 లక్షల వరకు వీళ్ళకి ఇమ్మని చెప్పేసి గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆర్థిక సాయం. ఓకే, ఇది ఎంతమంది తెలుసో నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే మనకి ఇక విడుదల చేయబడిన బంధిత కార్మికులు పునరావాసం కోసం రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయడానికి మన కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ 2016ని అమలు చేసిందనమాట. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకి ఏంటంటే రివైజ్ చేశారు 2022లో. ఓకే, అండ్ అందుకే మనకి ఏంటంటే ఇక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ 2021 అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట ఈ చట్టాన్ని. ఇట్లాంటి వాళ్ళని ఫైండ్ చేసి ఏంటంటే వాళ్ళని విడిపించడం, అలాగే వాళ్ళకి పునరావాసం కల్పించడం చేయాలి. అయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు కూడా చెప్పారన్నమాట క్లియర్గా. ఓకేనా? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద వీళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఒక 30,000 ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనండి? మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానివ్వండి, ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి మీరు చెప్తారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే లోక్సభలో లిఖితపూర్వకంగా ఏంటంటే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ గారు ఈ విషయాన్ని అయితే చెప్పారన్నమాట లిఖితపూర్వకంగా. దీని గురించి అయితే చెప్పడం జరిగిందనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బాండెడ్ లేబర్ చట్టాన్ని మనకి రద్దు చేశారు. బట్ ఇన్ కేసు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, బాధితులు ఉంటే కనుక వాళ్ళని ఫైండ్ చేసి విడిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట. ఓకేనండి? పునరావాసం కల్పించాలి. వాళ్ళకి 1 లక్ష నుంచి 3 లక్షలు అండ్ ఇమీడియట్గా 30,000 ఇవ్వాలి. ఓకే, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బాండెడ్ చట్టం గురించి, ఈ బాండెడ్ లేబర్ చట్టం గురించి మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.